Dear brothers and sisters, praise the Lord. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, స్ట్రైవ్ ఫర్ పీస్ విత్ ఎవ్రీవన్ అండ్ ఫర్ ది హోలీనెస్ వితౌట్ విచ్ నో వన్ విల్ సీ ద లార్డ్ అని వ్రాయబడి ఉంది. అందరితో సమాధానంగా పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు అని ఖచ్చితంగా వ్రాయబడినటువంటి మాట మనము విధేయులమై ఇందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. పరలోకమందున్న మా తండ్రి, నాయన వింటున్న మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన మా స్వామి ప్రభువ, ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ పరిపాలకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రజలలో ఉన్నటువంటి అల్లకోలం, నాయన మా స్వామి, దేశాలలో ఉన్నటువంటి గందరగోళాన్నిటిని గద్దించి నిమ్మలింప చేయమని, ఇది నా ఆశీర్వాదాలతో బలహీనులందరినీ, రోగులందరినీ, కష్టాలలో శోధనలో ఉన్నటువంటి వారందరినీ విడిపించి నీ నామానికి మహిమ కలిగించుకుందామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.